తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలాన్ని నమ్ముకుంటుంది కాబట్టి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజే కార్యకర్తలను తయారు చేసినటువంటి చరిత్ర ఉంది. కార్యకర్తలకు అధ్యయనం, శిక్షణ, క్రమశిక్షణ, సేవాభావం, సేవనిరతి రాజకీయాలలో తీసుకొచ్చినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. అందుకనే కార్యకర్తలనే నాయకులుగా తయారు చేసినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు. అందుకనే దొరలు, భూస్వాములు, ఆసాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, దేశపాండేలకు వ్యతిరేకంగా కార్యకర్తలనే నాయకులుగా తయారు చేసిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీదని సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ 44 సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చాం, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాం, ప్రజలకు రాజకీయ చైతన్యం ఇచ్చాం, బలహీన వర్గాలకు రాజకీయ జీవితం ఇచ్చాం, సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టాం, ఆర్థిక అభివృద్ధికి అందలం వేశాం, నిమ్న జాతుల ఉద్ధరణ కోసం, బడుగు జన ఉద్ధరణ కోసం బాటలు వేశాం, దేశ రాజకీయాలనే సమూలంగా మార్చివేసినాం, రాష్ట్ర రాజకీయాలని, దేశ రాజకీయాలను ప్రపంచవ్యాప్తంగా మార్చివేసినాం. ఇవాళ ప్రధానమంత్రుల, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి భూమికను పోషించాం. అందుకనే తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జెండా ఎత్తి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పాటించినటువంటి చరిత్ర మనది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా.